ఈరోజు డిమార్ట్ షాపింగ్ తీసుకెళ్తున్నారు. మనం ఇప్పుడు ఎంసీసీ మంచిర్యాల్ సిమెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ దాటేసి ముందుకు పోతే జర్రంత ముందు పోయి కొంచెం ఎడమ సైడ్ తిరిగితే మనకు డిమార్ట్ షాపింగ్ మాల్ కనబడుతుంది. ఇప్పుడు అతి తొందరలో మనం డిమార్ట్ షాపింగ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు చూసినట్లయితే అన్న మనకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ను అనుసరిస్తూ మనం ఈరోజు మనం సరుకులను కొనడం జరుగుతుంది. ఇగో జర్రంత ముందుకు పోతే ఈ ఎంసీసీ దాటుకుంటూ ముందుకు పోతే మనకు డిమార్ట్ షాపింగ్ మాల్ బాస్మతి బియ్యం, గోధుమ పిండి, బాస్మతి బియ్యం, జీలకర్ర చాలా క్రౌడ్ ఉంది. అసలు చూస్తే ఇచ్చకపోతుంది. అసలు చూడండి కార్ పార్కింగ్ చేస్తున్నాం. మనం అన్న మనకు కార్ పార్కింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మన అన్న చాలా మనకి ఇక్కడ చూస్తూ సింబల్ చూసినట్టయితే 10 స్పీడ్. సో మనం డిమార్ట్ షాపింగ్ మాల్లో ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయితేనే చూస్తున్నాం పార్కింగ్ వచ్చేసాం ఫ్రెండ్స్. మా అన్న పార్కింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈపీ ఆపరేటరు అసలు ఇలాంటి పార్కింగ్ అసలు ఎక్కడ చేయరు. ఎందుకంటే డోర్లు కూడా ఓపెన్ కాకుండా పార్కింగ్ చేశాడు మా అన్న. అన్న ఇదొకసారి చూడు, అదో ఇది ఫేస్ లుక్. బాస్మతి బియ్యం, గోధుమ పిండి, బాస్మతి బియ్యం, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు అంటే ఆయిల్ ప్యాకెట్ ఎన్నమ్మా? 5 లీటర్ల ఆయిల్ ప్యాకెట్, బాస్మతి బియ్యం 2 కేజీలు, జీలకర్ర, ఆవాలు, మరి ప్రేమతో మా అన్న మాకు పాప్కార్న్ కొనుక్కొస్తున్నాడు. అది పాప్కార్న్తో ఈరోజు చిట్ చాట్. ఓకే, షాపింగ్ మాల్ ముగించుకున్నారు. మీకు ఎలాంటి అనుభూతి కలిగింది అన్నగారు చెప్పండి. ఓకే ఓకే ఇలాంటి ఈ మొత్తం సరుకులకు ఎంత అయింది? ఎంత అయింది ఈ సరుకులకు మొత్తం ఎంత అయింది? మనకు చాలా చూసుకున్నట్లయితే మనం సూపర్ మార్కెట్లకు వెళ్తే చాలా ఖరీదైనటువంటి ఈ మనకు సరుకులు మనకి ఎంతకు లభించాయి చెప్పండి. ఈ సరుకు
కాబట్టి మనం ఏమంటారు ఈ నుండి అందరూ గృహిణులైనా మహిళలైనా మనకు ఎవరైనటువంటి ఉద్యోగులైనా మరియు పిల్లలైనా ఎవరైనా డిమార్ట్కి వచ్చేయండి, షాపింగ్ చేసుకోండి, ఆనందంగా వ్యవహరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం పాప్కార్న్ తినే టైం వచ్చింది. 2 బ్యాగులలో నింపిన సరుకులను మన అన్నగారు డిక్కీలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. అన్న పాప్కార్న్ మాత్రం పైన పెట్టేసాను, ఎందుకంటే తినుకుంటూ వెళ్దాం. ఎస్, మా అన్నగారు మాకేంటంటే ఇలాంటి సరదా విషయాల్లో మాకు హెల్ప్ చేస్తుంటారు. మా అన్న చూడడానికి పెద్ద వాళ్ళకి అనిపిస్తాడు, కానీ చాలా చిన్న పిల్లాడు టైంకి వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కమాన్. చూడండి ఫ్రెండ్స్, డిమార్ట్ షాపింగ్ మాల్ మనకు ఎంత పెద్దగా ఉందో. ఈ యొక్క ఎంతమందికైనా షాపింగ్ నిర్వహించే డిమార్ట్ షాపింగ్ మాల్ మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ విచ్చేయండి. సరసమైన ధరలకు, అతి తక్కువ ధరలకు నిత్యావసరాలు అంటే మనం రోజువారీగా మన ఆహారానికి సంబంధించిన పదార్థాలు కావచ్చు, మన ఇంటి సౌకర్యాలకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అన్నిటినీ కలిగి ఉండే షాపింగ్ మాల్ డిమార్ట్ షాపింగ్ మాల్ మంచిర్యాల్. థ్యాంక్ యూ సో మచ్.